అందరు కాలేజీకి వెళ్తున్నారు. వినయ్, రాకేష్ గుర్తుపెట్టుకోండి. కాలేజీలకు వెళ్తున్నారు కనుక మీకు ఎక్కువగా కొన్ని మాటలు వినపడతాయి. ఏమి వినపడతాయి? ఎక్కువగా మీకు వినపడే మాటలు ఏంటంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏమి వినపడతాయి? వినయ్, ఎక్కువగా యూత్ కనుక యవ్వన కాలంలో ప్రతి ఒక్కరికి ఆలోచనలు వస్తాయి. నాకు ఒక అమ్మాయి ఉంటే బాగుండు. మగ పిల్లలకు వస్తాయి. రావా వినయ్? రాకి రావా? అమ్మాయిలు అయితే నాకు ఒక అబ్బాయి అయితే బాగుండు. బైబిల్ చెప్తుంది, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి. బైబిల్లో 2 రకాల ప్రేమలు ఉన్నాయి. వచ్చే వారం నేను మీతో మాట్లాడతాను. కాలేజీలో ఎక్కువగా వినపడతాయి. 10th క్లాస్ దాకా ఒక బ్రాంచ్ అయితే ఇక్కడి నుంచి మీకు స్టెప్ వేరుగా ఉంటుంది. ఎక్కువగా ఈ మాటలు మీకు వినపడతా ఉంటాయి. కనుక మీరు ఎలా ప్రవర్తించాలో బైబిల్ ఏం చెప్తుందో మీకు కొన్ని విషయాలు నేను తెలియజేస్తాను. మీకు ఏ అవసరమైనా కూడా మీ తల్లిదండ్రులకు ఫోన్ చేయండి, వారికి తెలియజేయండి, వారు మీ అవసరాలు తీరుస్తారు. ఏమా వినపడుతుందా? ముగిస్తున్నాను. ఈ రాత్రి మీకు చెప్పే మాట ఏంటంటే, ఎక్కువగా ఐ లవ్ యూ అనే పదాలు మీకు వినపడతా ఉంటాయి. ప్రతి స్త్రీకి ఒక పురుషుడు అవసరమే, కానీ ఎప్పుడు అవసరమో అప్పుడు దేవుడు మీకు ఇస్తాడు. మీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ఝాన్సీ కూలి పని చేస్తున్నారా, జాబ్ చేస్తున్నారా? ప్రసన్న, స్పంజి, నవ్య ఎవ్వరు జాబ్ చేయట్లా. ఎందుకు? అందరు చూడండి, 2 నిమిషాలు ముగిస్తా. ఎందుకు వాళ్ళు జాబ్ చేయట్లేదు? ఏమా? చదువుకోకనే. ఈ రాత్రి ఇంత కూడిక, ఇంతమంది ప్రయాసం దేనికంటే మీరు చదువుకోవాలి. చదువుకోవాలంటే ఏం చేయాలి? మీకు కొన్ని ఆలోచనలు వస్తాయి. యవ్వన కాలంలో ఉన్నాం కనుక కొన్ని ఆలోచనలు వస్తాయి. అవి ఎలా కంట్రోల్ చేయాలంటే, ఈ మానవ బలం, మన బలంతో పాటు దేవుని బలం కూడా మనకు కావాలి. అన్నయ్య చెప్పారు కదా, విజయన్న, ఏ బలం కావాలి? దేవుని బలం మనకు కావాలి. దేవుని సహాయం మనకు కావాలి. ఈ సహాయం మనకు కావాలంటే మనం ఏం చేయాలో నేను మీకు తెలియజేస్తాను. మరలా కోడిక పెట్టుకుందామా? ఇళ్ళలో పెడదామా వద్దా? గట్టిగా చెప్పు నవ్య. మరి ఇప్పుడే సిగ్గుపడితే కాలేజీలో మీకు చాలా ఎదురవుతాయి. కనుక మీరు యవ్వన కాలంలో ఉన్నారు కనుక మీరు ఎలా ఉండాలో, దేవుని సహాయం మీకు ఎలా వచ్చిందో, మరి ప్రభు చిత్తమైతే మీరు వెళ్ళేలోపు 1-2 కూడికలు నేను పెడతాను. మీ తల్లిదండ్రులు ఎంతగైతే మీ కొరకు కష్టపడి పనిచేస్తూ మిమ్మల్ని చదివిస్తున్నారో అది గుర్తుపెట్టుకోండి మైండ్లో.